కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా, చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. వైజాగ్లో ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట, 2 days వెళ్ళాలి. చట మార్చుతూ ఏ మార్చుతుంటే నేను అంకిత్ ఇందాకే బీచ్లో వాకింగ్ వచ్చాం. నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా మసకబారిన కంటి. యాక్చువల్గా నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వెళ్తే ఇక్కడ నువ్వు ఫీల్ అవుతావు, వెళ్ళకపోతే అక్కడ తను ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈశ్వరా పరమేశ్వరా చూడరా. నా మీద అంత ప్రేమ ఉన్న మనిషి, నాతో ఏ రోజు అబద్ధం చెప్పని మనిషి, అంకిత్తో వైజాగ్కి వెళ్తున్నానని ఎందుకు అబద్ధం చెప్పారు? అంకిత్ ఈ ఊళ్ళోనే ఉన్నప్పుడు అతను వైజాగ్లో తన పక్కనే ఉన్నట్టుగా ఆయన ఎందుకు నన్ను నమ్మిస్తున్నారు? అసలు ఆయన నిజంగా వైజాగ్కి వెళ్ళారా, లేక హైదరాబాద్లోనే ఉండి వైజాగ్లో ఉన్నట్టుగా నన్ను నమ్మిస్తున్నారా? ఏంటో అంత అయోమయంగా ఉంది. హలో అక్క. హలో పల్లవి, పక్కన కిరణ్ ఉన్నాడా? లేడక్క, నన్ను ఇంటి దగ్గర దించి నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి వెళ్ళాడు. గుడ్, నీకు సేవలు చేయడం మొదలు పెట్టాడనమాట. అవునక్క, పొద్దున్న వాకింగ్కి తీసుకెళ్తున్నాడు, ఆకలేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి పెడుతున్నాడు, లంచ్కి అలా బయటకి తీసుకెళ్తున్నాడు, సాయంత్రం సినిమాకో షికారుకో తీసుకెళ్లి ఏ హోటల్లోనో డిన్నర్ చేయించి తీసుకొస్తున్నాడు. వెరీ గుడ్. బట్ ఇలా 2-3 రోజులు మీ ఇంట్లో ఉండి నీకు సేవలు చేస్తే సరిపోదు. తను పర్మనెంట్గా మీ ఇంటికి వచ్చేసి నీకు సేవలు చేసేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, ఉంటాను, బాయ్. సరే అక్క, బాయ్.
ఎలా ఉన్నావు ఉషా? దేవుడి దయ వల్ల బానే ఉన్నాను. దేవుడి దయ ఉంటే సరిపోదు కదా, నీ పతిదేవుడి దయ కూడా నీకుండాలి కదా. ఇప్పుడు ఏమైంది నాకు? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ఉషా. ఇన్నాళ్ళు ఆ దేవుడి దయ లేకపోవడం వల్ల పాపం పిల్లలు పుట్టే అదృష్టానికి నువ్వు దూరం అయిపోయావు. ఇప్పుడు పతిదేవుడి దయ లేకపోవడం వల్ల అతనికి కూడా నువ్వు దూరం కాబోతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భర్త నాకెందుకు దూరం అవుతాడు? పిల్లల కోసం దూరం అవ్వచ్చు కదా, దూరం అవ్వచ్చు కదా, దూరం అవ్వచ్చు కదా. నీలో ఏదో లోపం ఉందని, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసాక ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎంతమంది దేవుళ్లకు మొక్కినా ఉపయోగం ఉండదు. ఉండకపోయినా పర్వాలేదు. నేను నీలాగా ప్రెగ్నెన్సీ పోయిందని డాక్టర్ చేత అబద్ధం చెప్పించడం కానీ, అబోర్షన్ అయినట్టు అందరినీ నమ్మించాలని కానీ చూడను. అంతేకాదు, నేను నీలాగా అత్తామామల్ని మోసం చేసి ఆస్తి కాజేసి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టను. నేను నీలాగా కట్టుకున్న భర్తని అరెస్ట్ చేయించి జైలుకి పంపించను. నా భర్త కనుక నీ భర్తలాగా అడ్డమైన పనులు చేస్తూ ఉంటే జైలుకు పంపించడం కాదు, శాశ్వతంగా జైల్లోనే ఉండేలా చేసేదాన్ని. అంత పెద్ద తప్పు నా భర్త ఏం చేశాడు? ఏ భర్త చేయకూడని తప్పు చేసి కట్టుకున్న భార్యకి తీరని ద్రోహం చేస్తున్నాడు? నా భర్త ఎప్పటికీ నాకు ద్రోహం చెయ్యడు. ఎందుకు చేయడు? నీ మొగుడేమన్నా శ్రీరామచంద్రుడా? అవును, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల్లా నా భర్త కూడా ఏకపత్ని వ్రతుడు అని నువ్వనుకుంటే సరిపోదు, నీ మొగుడు కూడా అనుకోవాలి కదా. ఏకపత్ని వ్రతం చేసి చేసి నీ మొగుడికి బోర్ కొట్టినట్టుంది. ఇప్పుడు ద్విపత్ని వ్రతం ట్రై చేస్తున్నట్టున్నాడు. మాటలు మర్యాదగా రాని. ఇంకొకసారిలా ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకోను. అరే, నీ మొగుడు తప్పు చేస్తే తప్పులేదు గాని ఆ తప్పు గురించి నేను మాట్లాడితే తప్పొచ్చిందా? నా భర్త అలాంటి తప్పు చెయ్యడు చెయ్యడు చెయ్యడు. చేశాడు, చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. నమ్మకం ఉందా?